హాయ్ ఫ్రెండ్స్, మనకెప్పుడైనా పూర్ణాలు గారెలో తినాలనిపిస్తే పండగ కోసం ఎదురు చూడాలి. అదే నేను ఇప్పుడు చూపించే పూర్ణాలు అనుకోండి, మనకు పిండి రెడీగా ఉంటే 6 గంటలు చేసి పక్కన పెట్టేయచ్చు. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కప్పున్నర మినప్పప్పు అనేది నానబెట్టుకోవాలి. నేను ఇది పూర్ణాలకి గారెలకి కలిపి నానబెడుతున్నాను. దీంతో పాటే మనం 1 కప్పు బియ్యం కూడా నానబెట్టుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. 4 గంటల తర్వాత ఈ పప్పుని బియ్యాన్ని విడివిడిగా కడిగి పక్కన పెట్టుకోండి. ముందుగా మనం పూర్ణాల పిండి కోసం ఈ కప్పు బియ్యానికి 1/2 కప్పు మినప్పప్పు అని వేసి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి బరగ్గా మిక్సీ పట్టండి. ఇప్పుడు దీంట్లోనే మనం మినప్పప్పు కూడా వేసి మిక్సీకి వేసుకోవాలి. ఇది గారెల కోసం. దీంట్లో మనం నీళ్ళు అనేది ఎంత తక్కువగా వేస్తే అంత మంచిది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువైతే గారెలు అనేది బాగా రావు. దానికి తోడు నూనె కూడా పీల్చేస్తాయి. అందుకని అయినంత తక్కువగా నీళ్లు వేసి బరగ్గా గ్రైండ్ చేసుకోండి. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రవ్వ పూర్ణాల కోసం రవ్వ కేసరి చేసుకోవడానికి పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు సన్నని పలుకులు వేసి వేయించండి. ఇది కొంచెం వేగిన తర్వాత 1 కప్పున్నర బొంబాయి రవ్వ తీసుకుని సన్నని సెగ మీద వేయించండి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు 20 రూపాయలు జామ్ వస్తుంది కదండి, ఆ కప్పు అనమాట. అంటే మీరే అర్థం చేసుకోండి నేను ఎంత తక్కువ రవ్వ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం 1కి 3 చప్పున నీళ్ళు అనేది పోసుకోవాలి. నేను కప్పున్నర రవ్వ తీసుకున్నాను కాబట్టి 4.5 కప్పులు నీళ్ళు అనేది పోస్తున్నాను. ఈ నీళ్లు పోసి ఇది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ మిశ్రమంలో మనం 1కి 1.5 చప్పున పంచదార అనేది వేసుకోవాలి. ఈ పంచదార కూడా బాగా కలిపి ఇదంతా చక్కగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లో మనం యాలక్కాయల పొడి వేసుకోవాలి. ఈ 4 యాలక్కాయలు మిక్సీకి తిరగదు కాబట్టి నేను కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం యాలక్కాయల పొడి అనేది ఈ రవ్వ కేసరిలో వేసి ఒకసారి తిప్పి పక్కన పెట్టుకోండి. ఇది చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉండలు చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం పూర్ణాల కోసమని ముందుగానే పిండి సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు, 1 చిటికెడు వంట సోడా వేసి బాగా కలపండి. ఇలా కలిపి పిండిని పక్కన పెట్టుకుని మనం పూర్ణాలు వేయించడానికి నూనె అనేది కాచుకోవాలి. పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి వేయించడానికి సరిపడా నూనె వేసి దానిని కాగనివ్వాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత మనం ఒక్కొక్క ఉండని తీసుకుని ఈ పిండిలో నూనెలో వేసి వేయించుకోవాలి. ఇవి చిన్న సెగ మీద వేగితే బాగుంటాయి. మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే చేసి చక్కగా బూరెల్లాగా వేయించుకోండి. ఈ వేయించుకున్న వాటిని పక్కన పెట్టి మనం ఇప్పుడు గారెల కోసం రెడీ చేసుకుందాం. ముందుగానే సిద్ధం చేసుకున్న గారెల పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇలా కలుపుకున్న పిండిని గారెల్లాగా వేసుకోవాలి. మనం ముందుగానే నూనె పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో మనం ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని మధ్యలో బెజ్జం పెట్టి గారెల్లాగా వేసి వేయించుకోవాలి. వీటిని కొంచెం సన్నసగ మీద బాగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న గారెల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఒకవేళ గారెలేయడం కష్టంగా అనిపిస్తే ఏదన్నా ఒక ప్లాస్టిక్ కవర్ మీదో లేదంటే అరిటాకు మీద కూడా వేసుకోవచ్చు. మీకు ఇంకా రాదు బిగినర్స్ అనుకుంటే మనం టీ వడకట్టుకునేది టీ ఫిల్టర్ ఉంటుంది కదా, దాని మీద కూడా వేసుకోవచ్చు. మీ కంఫర్ట్ని బట్టి మీకు ఎలా వీలైతే అలా ఈ గారెలు అనేది వేసుకోవచ్చు. నాకైతే వేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి నేను చెయ్యి తడుపుకుని చేతితోనే వేసేస్తున్నాను, ఏ కవర్ సహాయం లేకుండా. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక పిండి ముద్దను తీసుకుని ఇలా పల్చగా అనుకుని మధ్యలో హోల్ పెట్టేసి దాన్ని ఇలా గారెలాగా నూనెలో వేసి వేయించుకోవడమే. ఇలా గారెలన్నీ వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం గారెల్లోకి పల్లి చట్నీ అనేది చేసుకుందాం. ఈ మూకుల్లో ఉన్న నూనె తీసేసి కొంచెం నూనె ఉంచుకుని దీంట్లో ఒక 10-12 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వండి. ఇలా వేగిన దీంట్లో ఒక 2 గుప్పెళ్ళు పల్లీలు వేసి ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వండి. ఇలా వేగిన వాటిని చల్లారనిచ్చుకోండి. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటే మన చట్నీ సిద్ధమైపోతుంది. చూసారా, గారెలు బూరెలు 2 రెడీ అయిపోయినాయి. బూరెలు అంటే ఏంటో అనుకునేరు మేము రవ్వ పూర్ణాలు కూడా బూరెలనే అంటామండి. నేను కప్పున్నర మినప్పప్పు, కప్పు బియ్యంతో చూసారా నాకు ఎన్ని పూర్ణాలు ఎన్ని గారెలు వచ్చినాయో. ఇవి మీకు కూడా నచ్చినాయా? అయితే మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటిదాకా చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.